వైకాపాపై వాలంటీర్ల వార్. రాజీనామా చేయాలంటే అధికార పార్టీ నేతల ఒత్తిడి. ససేమేరా అంటున్న తిరగబడుతున్న వాలంటీర్లు. 2,56,000 మందిలో రాజీనామా చేసింది 3.11%. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత ఒకరు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని వాలంటీర్లతో రాజీనామా చేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజీనామాలు ఇచ్చి పార్టీ గెలుపునకు పనిచేయాలని 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చేసిన సూచనపై వాలంటీర్లు ససేమేరా అన్నారు. ప్రకాశం జిల్లాలో మరో వైకాపా నేత వాలంటీర్లతో రాజీనామా చేయించే ప్రయత్నానికి చుక్కెదురైంది. ఈ 2 నెలలు 10,000 చొప్పున ఇస్తానని రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మళ్ళీ కొనసాగవచ్చన్న ఆయన ప్రతిపాదనను వాలంటీర్లు తిప్పికొట్టారు. వైకాపాపై వాలంటీర్లు వారు చేశారట వైఎస్ఆర్సీపీ పైన. రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిడి. 2,56,000 మందిలో 3.11% రాజీనామా చేశారట. అంటే నీ ఉద్దేశం ఏంది? మొత్తం 100 చేయాలనే? 100 చేస్తే నీకే నష్టం రా నాయన. 100 చేశారంటే 100 పోయి వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకొని వాళ్ళు ఆ ఏజెంట్లకు కూర్చుంటారు. అది మీ ప్రయత్నం. వాళ్ళు 100 చేసినాక మీరు నిద్రపోరు. ఇప్పటికే చాలామంది వాలంటీర్గా చేస్తున్నారు. ఆ ఒత్తిడి ఏందో మొన్నేందో కానీ మొత్తానికైతే మీరు చేసిన విష ప్రచారానికి మీరు చేసిన అవమానకరమైన పనులకి వాళ్ళు ఎప్పుడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఓడియటానికి. మళ్ళీ నువ్వు వైకాపాతో వారు ఎందుకు? వైకాపాతో అది క్రియేట్ చేసింది వైకాపా, వాళ్ళని పెట్టుకుందే వైకాపాతో వారు ఎందుకు ఉంటుంది? వారు ఏంటుకుంటారు? ఉంటే గింటే వైకాపాతో కాదు, కూటమితో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారితో ఉండాలి, కూటమితో తెలుగుదేశం పార్టీతోనే వారు ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ పైన విషం కక్కారు, వాలంటీర్ వ్యవస్థని అవమానపరిచారు, వాలంటీర్ని ఆత్మ మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు చేశారు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టారు. మీతోనే ఉంటుంది ఉంటే వారు. ఆ వారు ఉంది కాబట్టి దాన్ని తిరగల అది మాఫీ చేయడం కోసం వైకాపాతోనో వారు అంటండి 3.11% మంది రాజీనామా చేశారట. శాతాలు తీసి ఇగో చేశారు. అది పెరగాలని ఉంది. ఇంకో 10 రోజులకు 15 రోజులకు 50కి పోద్దో 60కి పోద్దో తెలియని పరిస్థితుల్లో అగమ్య గోచరంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి